హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి సబ్స్క్రైబర్స్ చేయమని అడుగుతున్న రెసిపీ అదేంటంటే పీతల ఫ్రై. ఈ పీతల ఫ్రైకి ఒక సపరేట్ ఫ్లేవర్ ఇంకా సపరేట్ టేస్ట్ కూడా ఉంటుంది. ఈ పీతల ఫ్రైని కరెక్ట్ ప్రాసెస్లో కొన్ని మంచి టిప్స్ని యూజ్ చేస్తూ సూపర్ టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం పీతల ఫ్రై చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో చూసి కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత డీటెయిల్డ్గా ఈ కర్రీని చేశాను. ఈ టిప్స్ ప్రాసెస్తో మీరు కూడా టేస్టీ పీతల ఫ్రై చేయాలంటే వీడియోని స్టార్టింగ్ నుండి ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ కర్రీ కోసం 500 గ్రామ్స్ పీతల్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రైలోకి మసాలా పౌడర్ కోసం వీడియోలో చూపిస్తున్న ఈ స్పైసెస్ అన్నింటినీ యూజ్ చేసి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. నెక్స్ట్ డ్రై రోస్ట్ చేసిన కోకోనట్ పౌడర్. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ని వాడుతున్నాను. మీరు కానీ ఎండు కొబ్బరిని యూజ్ చేస్తుంటే కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి. తర్వాత బాగా పండిన 2 టమోటాలని గ్రైండ్ చేసుకొని ఇలా టమోటా ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, ఈ ఫ్రైకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే పీతలు నీచు వాసన రాకుండా ఉండాలంటే వాటిల్లోకి 1 గ్లాస్ మజ్జిగను పోసి మజ్జిగలో ఒక 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకుంటే పీతలు నీచు వాసన అస్సలు రావు. నెక్స్ట్ ఈ పీతల్ని ఫ్రై చేయటం కోసం నేను ఒక ఐరన్ కడాయి తీసుకొని దానిలోకి ఒక 5 నుంచి 6 స్పూన్ల నూనెను వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ పీతల ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. తర్వాత ఆయిల్లోకి 2 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న చెక్క ముక్క, 1 చిన్న బిర్యానీ ఆకు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన పీతల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఎప్పుడూ చెప్పుకునేట్లే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ పీతల్ని ఐరన్ కడాయిలో చేస్తే వచ్చేంత టేస్ట్ ఇక దేంట్లో చేసినా రాదు. మీ దగ్గర కనుక ఐరన్ కడాయి ఉంటే తప్పకుండా దీంట్లోనే ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ని మాత్రం వీలైనంత వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి. అలా ఫ్రెష్గా వేసుకుంటే కర్రీలో టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే మనం పచ్చి టమోటాలతో పేస్ట్ని ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ టమోటా పేస్ట్ని ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా టమోటా పేస్ట్ ఎలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీలో మాత్రం ఉప్పు, కారం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఫ్రై పాడైపోతుంది. పీతలలోని గుజ్జు ఉప్పుని త్వరగా లాగేసుకుంటుంది. అది పీతకుండే ఒక సహజ లక్షణం. అందుకే వీటిని ఉప్పు, నిమ్మకాయ లాంటివి వేసి క్లీన్ చేయలేదు. అవి వేస్తే ఫస్ట్లోనే అవంతా లాగేసుకుంటుంది. కర్రీలో కూడా మనం ఉప్పు, పసుపు ఇవన్నీ వేస్తాం కాబట్టి దానికి బ్యాలెన్స్ అవ్వదు. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ పీతలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత
వాటికి మసాలాస్ అన్నీ పట్టేలాగా కింద నుంచి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారా, మసాలాస్ అన్నీ ఇలా పీతలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం చేస్తున్న పీతల్లో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటివి కొన్ని వస్తాయి. వీటిల్లో గుజ్జు చాలా బాగుంటుంది, కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఉడికిన తర్వాత కూడా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని వీటిని ముందే ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి. అప్పుడు గుజ్జు కర్రీలోకి వచ్చేసి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా తినేటప్పుడు కూడా మనం ఈజీగా తినేయచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు పీతలు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాసు, ఉప్పు, కారం అన్నీ పీతల లోపల ఉండే గుజ్జుకి పట్టడం కోసం కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా స్పైసెస్ అన్నిటినీ కలిపి ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్, పీతలు చాలా తక్కువ టైంలో ఫ్రై అయిపోతాయి. కరెక్ట్గా 20 మినిట్స్లో మనకి ఫ్రై అంతా కంప్లీట్ అయిపోతుంది. పీతలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా డ్రై రోస్ట్ చేసిన కోకోనట్ పౌడర్ వేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, పీతల్ని ఐరన్ కడాయిలో చేసాం కాబట్టి ఈ ఫ్రై ఇంత బ్యూటిఫుల్గా ఉంది. నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే ఇంత గొప్పగా ఉండదు. ఇంకా ఫైనల్గా చూసారా, మన టేస్టీ పీతల ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఫ్రై అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నాకైతే ఫస్ట్లో వేసిన 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ కారం కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు కనుక అవి సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మన పీతల ఫ్రై ఎలా వచ్చిందో. మా ఇంట్లో ఎప్పుడూ చేసుకునే ఈ కర్రీని సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా మీకోసం ఈరోజు మన ఛానల్లో ప్రిపేర్ చేశాను. ఈ ఫ్రైని మంచి టమోటా రసంతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమోటా రసం రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పీతల ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.